కర్నూలు చరిత్రలో మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ మహిళా అవయవదానం. కర్నూలు నగరానికి చెందిన వివాహిత పావనిలత బ్రెయిన్ డెడ్. మహబూబ్ నగర్ జిల్లా నరసారావు పల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డితో గతంలో వివాహం. గత కొంతకాలంగా మూర్ఛ్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 3 సంవత్సరాల క్రితం భర్త శ్రీనివాస్ రెడ్డి కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లిన సందర్భంలో ఘటన చోటు. హైదరాబాదులో ఫిట్స్ అనంతరం మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి కోమాలోకి పావనిలత. అనంతరం కర్నూలు జీజీహెచ్కు తీసుకురావడంతో చికిత్స పొందుతూ మృతి. అవయవ దానం చేయటానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు. పలువురికి ప్రాణదానం. 2 కిడ్నీలు, 2 కళ్లు, ఊపిరితిత్తులు, లివర్ అవయవాలను దానం. ఒక కిడ్నీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో కిడ్నీ కర్నూలు నగరంలో ఉన్న కిమ్స్కు తరలింపు. లంగ్స్ ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్కు తరలింపు. లివర్ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కు తరలింపు. 2 కండ్లను కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్కు తరలింపు. తండ్రి తల్లి కోల్పోయిన జోష్న అనాథగా మిగిలింది. జోష్నాను చదివించడానికి ముందుకొచ్చిన రెడ్ క్రాస్ సంస్థ. అవయవాలను తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ అవయవాల తరలింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు చరిత్రలో మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ మహిళా అవయవదానం.